Hello cricketers, now I have the most expensive player of APL season 1. Not only expensive player of season 1, but he is also a dashing all-rounder of Adani Town. So we have Adi with us. సో అది నేను మీకోసం అడగాలనుకుంటున్నా జస్ట్ ఏపీఎల్ సీజన్ 1 అయిపోయింది, ఏపీఎల్ సీజన్ 2 వచ్చేస్తుంది, ఇంకా ఒక నెలలో ఆప్షన్ కూడా జరగబోతుంది ఇప్పుడు. సో ఏపీఎల్ సీజన్ 1 జరిగింది, మీరు ఆడినారు, మీరు ఒక ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా వెళ్ళినారు ఏపీఎల్ సీజన్ 1లో. సో ఏమైనా సజెషన్స్ ఉన్నాయా మీకు, ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారా ఏపీఎల్ సీజన్ 1 గురించి? చాలా మేము ఏపీఎల్ అట్లా నడుస్తుంది కూడా అనుకోలేదు. ఫస్ట్ మామూలు నడుస్తుందిలే ఒక రకంగా, కానీ చాలా ఫుల్ సక్సెస్ఫుల్ అయింది టోర్నమెంట్. అది యంగ్ ప్లేయర్ని తీసుకొని ఆడే దాంట్లో ఏపీఎల్లో ఇప్పుడు పోటీగా ఇప్పుడు ఒక మ్యాచ్ గెలిస్తే ఎట్లుంటుంది, ఒక మ్యాచ్ ఓడిపోతే ఎట్లుంటుంది, అన్ని దాంట్లో చాలా మంచి టోర్నమెంట్. ఏపీఎల్ సీజన్ 1 స్టార్ట్ అయ్యే ముందు ఏపీఎల్ ఆప్షన్ కూడా జరిగింది. ఏపీఎల్ ఆప్షన్ జరగాలనేది పెద్ద విషయం, ఎందుకంటే ఆప్షన్లో ప్లేయర్లు తీసుకోవాలా, టీంలు తీసుకోవాలి. 8 టీంలు కూడా వచ్చినాయి మా దగ్గర. తర్వాత టీమ్ ఓనర్స్ వచ్చినారు, టీమ్ ఆర్గనైజర్స్ ఉన్నారు. ఏపీఎల్ ఆప్షన్ గురించి ఏమని చెప్పాలనుకుంటారా? మంచి ఆప్షన్ అది. ఇప్పుడు మేమేమనుకుంటాం, ఒక ప్లేయర్ స్క్రీన్లో వచ్చే లోపలే చూస్తే ఇట్లా ఈ ప్లేయర్ ఎంత పోతాడో ఇట్లా పోటీగా మంచిగా ఉంది, చాలా మంచిగా. సో మీరు ఏపీఎల్ సీజన్ 1 చాలా ఎక్స్పెన్సివ్ ప్లేయర్ 15,000 రూపీస్కి వెళ్ళినారు, విచ్ ఈజ్ అ బిగ్ అమౌంట్ ఇన్ ఆదోని టౌన్. సో మీరు అది గెస్ చేశారా, నేను ఏపీఎల్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా వెళ్తానని, లేకపోతే వేరే ఎవరైనా ప్లేయర్ మీ థాట్లో ఉన్నారా ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా వెళ్తానని? ప్లేయర్లో నేను ఒక 6 నంబర్స్ అనుకున్నా ఇట్లా అమౌంట్ పెద్దగా పోగలరు అని. దాంట్లో మోనా ఉన్నాడు, ముస్తఫ్ అన్న, ప్రకాష్ అన్న, ఇంకా నరేష్, వెంకీ. అంటే అమౌంట్ అని సమస్య కాదు, బాగా ఆడగలరు ఈ టోర్నమెంట్ కానీ. సో మేము ఇప్పుడు ఏపీఎల్ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈసారి మీకు ఏమైనా ఐడియా ఉందా, ఆర్ ఏమైనా థాట్ ఉందా ఈ ప్లేయర్ పెద్ద ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా వెళ్తారని? 26 నెక్స్ట్ టోర్నమెంట్ వచ్చే ఆప్షన్ కోసం ఉండదు. ఇప్పుడు టాలెంట్ చూస్తున్నాం కదా, ఎవరే ఆ టైంకి పోతారో తెలియదు. దాంట్లో కూడా ఏమైందంటే కొద్దిగా టోర్నమెంట్లో ఇప్పుడు ఈ ప్లేయర్ రిజిస్టర్ చేసింది టైంకి వస్తే వెళ్ళిపోతున్నాడు, కొద్దిగా లేట్ అయిందనుకో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అంతే. ఎవరైనా ప్లేయర్ ఉన్నారా మీ మైండ్లోకి, ఈ ప్లేయర్ వస్తాడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా వెళ్తాడు అని? మోనా ఉన్నాడు, నరేష్. సో ఈ టోర్నమెంట్ జరిగింది ఏపీఎల్ సీజన్ 1. సో మీ థాట్స్ మీ ఈ టోర్నమెంట్ చాలా ఫేర్గా నడిచింది, ఆర్ మీకు కొన్ని కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, కొన్ని ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా మా ఆర్గనైజర్ టీం కోసం? ఇప్పుడు టోర్నమెంట్ అనేది మామూలు మిస్టేక్ అవుతుంటాయి, మనం సరి చేసుకుని ఆడాల్సిందే. అవి మంచిగా నడిచింది టోర్నమెంట్, చాలా మంచిగా నడిచింది. సో టీమ్ ఓనర్స్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఓనర్స్ ఉన్నదానికే మాకు ఇంకా ఛాన్స్ చెప్పాలి ఓనర్లకి. ఈ టైంలో మాకు అన్ని డబ్బులు పెట్టి మా కోసం వాళ్ళు అంతా చేస్తున్నారు కదా, చాలా వాళ్ళ కోసం మేము రుణపడి ఉంటాం ఓనర్స్కి. సో మున్సిపల్ గ్రౌండ్లో మీరు చాలా మ్యాచెస్ ఆడినారు, వేరే దగ్గర కూడా చాలా మ్యాచెస్ ఆడినారు. సో మీరు వెరైటీ ఆఫ్ పిచ్చెస్ చూసింటారు. సో ఏపీఎల్ సీజన్ 1 పిచ్ కూడా చాలా బాగా తయారు చేసినారు. సో ఏమైనా పిచ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈసారి పిచ్ కొంచెం ఇంకా ఏమైనా ఇంప్రూవ్ కావాలా అని? పిచ్ అంటే టాప్ ఉంది ఏపీఎల్ది. పిచ్లో మున్సిపల్ అంటే టాప్ పిచ్ చేసినాం అనమాట. ఆ పిచ్ చేసింది కూడా నేనే. ఇప్పుడు నెక్స్ట్ 2 కూడా ఇంకా టాప్ చేస్తా పిచ్ దానికి. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర, ఫన్ క్వశ్చన్స్ అనుకోవచ్చు మీరు. సో మీరు చాలా ప్లేయర్స్ ఆడింటారు, చాలా ఫేవరెట్స్ కూడా ఉంటాయి మీకు ఇంటర్నేషనల్లో అయినా. సో మనం ఇప్పుడు ఆధోని ఏపీఎల్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆధోనిలో మీకు ఏమైనా ఫేవరెట్ ప్లేయర్ ఉన్నారా? ఆధోనిలో ఫేవరెట్ ప్లేయర్ ప్రకాష్ అన్న. మీ టీంలో ఎవరైనా ఫేవరెట్ ప్లేయర్ ఉన్నారా? వెంకీ. సో మీరు చాలా ఇన్నింగ్స్ ఆడింటారు ఇంతవరకు క్రికెట్లో. సో మీ ఒక మంచి ఇన్నింగ్స్ ఏదైనా ఉందా? ఆర్ట్స్ కాలేజ్లో ఐకాన్ సచిన్ మ్యాచ్ ఇన్నింగ్స్ మా. ఓకే. ఎనీ బ్యాడ్ ఇన్నింగ్స్? బౌలింగ్లో రన్స్ ఇచ్చేసినప్పుడు కొద్దిగా ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోతుంది. ఓకే. ఏదైనా పర్టికులర్ బ్యాడ్ ఇన్నింగ్స్ ఉందా మీకు, ఏదైనా గుర్తున్నది? నాచుగా నేను ఆల్రౌండర్ కదా, నాది ఏమవుతుందంటే ఇప్పుడు బ్యాడ్ ఇన్నింగ్స్ దీంట్లో అయితే దాంట్లో కవర్ చేస్తున్నాను, నాది ఒకటి అట్లా ఆల్రౌండర్. ఓకే. సో ఎవరైనా బ్యాటింగ్ పార్ట్నర్ ఉన్నారా మీకు, మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తారు క్రికెట్లో? వెంకీ. ఓకే. సో మీరు ఒక ఆల్రౌండర్. సో నేను మీ ఎనీ టఫెస్ట్ బౌలర్ యూ హ్యావ్ ఫేస్డ్? ఆధోని నాసిర్. సో ఎనీ టఫెస్ట్ బ్యాట్స్మెన్ లైక్ యూ వాంట్ టు బౌల్? ముస్తఫా. ఓకే. అండ్ ఒకవేళ మీరు క్రికెట్ ఆడలేకపోయింటే వేరే ఏదైనా స్పోర్ట్స్ చూసుకుని ఉంటే ఏ స్పోర్ట్స్ చూస్తూ? వాలీబాల్స్. ఓకే. సో నేను కొన్ని ప్లేయర్ పేరు చెప్తాను, మీరు ఒక 1 wordలో డిస్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ నేమ్ ఈజ్ ఇమ్రాన్.
ఇమ్రాన్ డాషింగ్ ఓపెనర్. డాషింగ్ ఓపెనర్. ప్రకాష్ అన్న. ప్రకాష్ అన్న అన్న కూడా మోర్ సీనియర్ బ్యాట్స్మెన్, ఆయనకి ఎలా వెళ్ళో బౌలింగ్ కూడా తెలియదు అట్లా. సీన్ అన్న. సీనియర్ ఓపెనర్, డాషింగ్ ఓపెనర్ ఆయన. డాషింగ్ ఓపెనర్. అయాజ్. అయాజ్ కూల్ మ్యాన్, ఏం జరిగినా కూడా నవ్వుతూనే ఉంటాడు ఆయన. నెక్స్ట్ ఫయాజ్. ఫయాజ్ భాయ్ సీనియర్, మోస్ట్ సీనియర్, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏమైనా రన్స్ ఇచ్చినా ఏం జరగాలో మ్యాచ్ కానీ ముందు చెప్పేస్తాడు ఆయన. ఓకే, సో వన్ లాస్ట్ క్వశ్చన్ మిస్టర్ ఆది. సో మీరు చూస్తున్నారు ఆదిలో చాలా యంగ్ టాలెంట్ ఉంది ఇప్పుడు, చాలా యంగ్ టాలెంట్ కూడా వస్తూనే ఉంది. సో ఏమైనా మంచి సజెషన్స్ మీరు యంగ్ టాలెంట్కి ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు టోర్నమెంట్ నడపాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు మనకి ఛాన్సెస్ వస్తున్నాయంటే మనం కూడా ఇంకా ఛాన్సెస్ రావు వస్తాయి. ఇప్పుడు ఏపీఎల్ నడుస్తుందంటే యంగ్స్టర్స్ అంతా వాళ్ళు మంచిగా ఆడితే వాళ్ళకి బాగుంటుంది. ఇంకా నేను చేస్తున్నాను యంగ్స్టర్ బయటకు రావాలి. Okay, thank you so much, Mr. Adi. So, as Adi has told that he has few names in their most expensive list in upcoming season, APL season 2. So let's watch. You also go and register in APL 2. The form has released, and the last date to fill this APL season 2 is on April 5th, which is on Sunday. So please go and register in APL 2. So the auction for APL 2 is on 11th of April. So stay tuned. Go and register for APL season 2. Thank you so much, Adi, Mr. Adi. Any thing you want to say for the organizer team? ఆర్గనైజర్ ఓనర్స్కి చాలా ధన్యవాదాలు.